శైవమతమంటే మోక్షానికే ఒక మార్గం. ఇది ఒక ప్రాచీన ప్రశ్నకు సమాధానం కూడా. ఆ ప్రశ్న ఏంటంటే, భక్తులు ఆ మహేశ్వరుణ్ణి ఎలా పూజించాలి? దీనికి సూతుడి సమాధానం చాలా సింపుల్. మార్గం సరళంగా నిష్కపటంగా ఉండాలి. నిజానికి శివుడు సంతోషించేది నిష్కపటమైన భక్తితోనే, ఆడంబరాలతో కాదు. ఆ ఆరాధన కోసం 4 మార్గాలు చెప్పారు: ధ్యానం, జపం, నైవేద్యం, ఆచరణ. అందులో ఆచరణ అంటే కర్మకాండ కాదు, సత్యం, కరుణ, ఆత్మనియంత్రణే అసలైన ఆచరణ. సరే, పూజ ఎలా చేయాలో చూశాం. మరి ఎక్కడ చేస్తే మంచిది? భూమి మీద అత్యంత పవిత్రమైనది కాశీ. ఇక దైవలోకంలో అయితే అది కైలాసం. అయితే శివుడి పాత్ర కేవలం వ్యక్తిగత ఆరాధనకే పరిమితం కాదు. లోకంలో అధర్మం పెరిగినప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి రుద్రరూపంలో వస్తాడు. మరింతకీ ఈ భక్తి వెనుక ఉన్న అసలు ఉద్దేశ్యమేంటి? అంతిమ లక్ష్యం ఒక్కటే: మోక్షం. అంటే జనన మరణ చక్రం నుండి స్వేచ్ఛ. మరి మోక్షం ఎలా వస్తుంది? శివుణ్ణి స్మరిస్తూ, నామాలు జపిస్తూ, స్వచ్ఛమైన భక్తితో ధ్యానించాలి. ఈ అద్భుతమైన జ్ఞానాన్ని విన్న తరువాత ఆ ఋషులంతా ఎంతో సంతోషించారు. కాని ఒక ప్రశ్న మిగిలి ఉంది. ఈ ఆధునిక ప్రపంచంలో నిష్కపటమైన భక్తికి అసలు అర్థమేంటి? శివరహస్యం గురించి సంపూర్ణంగా తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోను అస్సలు మిస్ అవ్వకండి.